ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి బుధవారం మే 6వ తారీఖున తులారాశిలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈ బుధవారం రోజున కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే బుధవారం రోజున కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మీకు బుధవారం మరింతగా శుభాలను కలగజేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు బుధవారం ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి పరిహారాలను మీరు చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం మే 6వ తారీఖున బుధవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి ఆదాయ మార్గాలు విపరీతంగా పెరగబోతూ ఉన్నాయి. ఖర్చులు తగ్గుతాయి. మీరు చేసే ప్రతి పని కూడా ఎటువంటి అడ్డంకులు ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇక డబ్బులతో ముడిపడి ఉన్న ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా సాగుతుంది. బుధవారం రోజున కుంభరాశి వారికి స్వల్పంగా అనారోగ్య సమస్యలు కొన్ని సూచిస్తున్నాయి. ఎందుకంటే గతంలో మీరు పడిన ఒత్తిడికి శ్రమకు ఈరోజు కొంచెం అలసటగా ఉండబోతుంది. తలనొప్పి లేజినెస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక కుంభరాశి వారు బుధవారం రోజున దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. అలాగే మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో మీ కుటుంబ సభ్యులతో చర్చించుకోవడం చాలా మంచిది. అలాగే కుటుంబపరమైన విషయాల్లో మీకు మీ కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారం పైన మాట ఇవ్వడం మాత్రం చేయకండి. అలా చేస్తే మీరు మాట తప్పేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా బుధవారం రోజున కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి మీరు మాత్రం మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఇక కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగులకు బుధవారం రోజున మీ యొక్క కార్యాలయంలో మీ యొక్క సహ ఉద్యోగస్తులతో ఏమైనా విభేదాలు ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే వారు మీకు పనుల్లో సహకారాన్ని అందిస్తారు. ఇక మీ పై అధికారులు మీకు అప్పగించిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఇక కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా కూడా అద్భుతంగా ఉండబోతోంది. కాకపోతే మీరు కస్టమర్లతో మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడండి. లేనిపోని విభేదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి లాభాలు వ్యాపారం బాగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా తొందరపడి మీరు కస్టమర్లతో ఎలాంటి వాగ్వివాదాలకు దిగకండి. అలా చేస్తే వ్యాపారంలో నష్టాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కస్టమర్లతో మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించి 1-2 మార్లు వారు ఏమైనా అంటే గనక ఓర్పుతో మౌనంగా వహించి మీ వ్యాపారాలు చేసుకోవడం మంచిది. ఎందుకంటే కస్టమర్లే మనకు దేవుళ్ళు. కాబట్టి కస్టమర్ ఒక మాట అన్నా కూడా మనకు వ్యాపారాలే డబ్బే ముఖ్యం. కాబట్టి మన వ్యాపారం మన ఆదాయం ముఖ్యం. కాబట్టి మనము అలాంటి వారిని పట్టించుకోకుండా మన పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ చూపుతారు. ఎవరైతే ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఉన్నత విద్య కోసం మంచి మంచి కాలేజీలు చూస్తున్నారో వారికి కాలేజీల్లో సీట్లు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులకు కూడా చక్కగా అనిపిస్తుంది. ఇక కుంభరాశి చెందిన ప్రేమికులకు కొంచెం మాట పట్టింపులు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రేమ వ్యవహారంలో ఒకరు ఏమన్నా కూడా ఒకరు మౌనంగా ఉండండి. తర్వాత అంతా సర్దుకుంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విపరీతంగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కుంభరాశి వారు ఆనందంగా గడుపుతారు. ఇక ఏదేమైనప్పుడు కూడా కుంభరాశి వారికి చక్కగా కలిసి వచ్చే రోజు. కాకపోతే వ్యాపార పరంగా జాగ్రత్తలు వహించాలి. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఇక అంతా కూడా బుధవారం కుంభరాశి వారికి కలిసి వచ్చే రోజుని చెప్పుకోవాలి. ఇక కుంభరాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి గణపతి అష్టకాన్ని చదవండి. అలాగే మీ దగ్గర ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారికి ఒక 11 ప్రదక్షిణలు చేసి వెనక్కి తిరుగు చూడకుండా ఇంటికి రండి. ఆ తర్వాత బుధవారం మీకు అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.